ఈరోజు ముఖ్యంగా జ్వరం ఆగకుండా వస్తున్నప్పుడు కారణాలు ఏమైండొచ్చు, ఈ జ్వరం అసలు ఎందుకు వస్తుంది, ఎలా మనం కనుక్కోవచ్చు, ఏ కారణం అనేది ఈరోజు డిస్కస్ చేస్తాం. నమస్కారం అండి, మీతో మాట్లాడుతున్న డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి ఈ జ్వరంతో వస్తారండి. ఈ జ్వరము ఆగకుండా రోజులు వారాలు గడిచినా కూడా తగ్గకుండా ఉంటుంది. మెయిన్ గా ఈ పేషెంట్స్ అంతా ఇదేమన్నా క్యాన్సరా లేకపోతే ఇదేమన్నా పెద్ద ప్రమాదమా అనే డౌట్ తో నా దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు ఫీవర్ అనేది ఎందుకు వస్తుందని గమనించినట్లయితే, ఇప్పుడు మన బ్రెయిన్ లో హైపోథాలమస్ లో థెర్మోస్టాట్ రెగ్యులేటింగ్ ఒక అవయవం ఉంటుందండి. అది ఏంటంటే జనరల్ గా మన బ్లడ్ లో జరిగే మార్పులు బట్టి టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఫీవర్ వచ్చినప్పుడు కామన్ గా ఇన్ఫెక్షన్స్ చూస్తాం కదా, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఉండడం చూస్తాం కదా. ఈ బ్యాక్టీరియా వైరస్ జనరల్ గా కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ కెమికల్స్ వెళ్ళి ఆ థెర్మోస్టాట్ అంటే అవయవాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల మనకి ఫీవర్ అవడం జరుగుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు జనరల్ గా మన బాడీ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ కొన్నిసార్లు అధికంగా ఫీవర్ వచ్చినప్పుడు మనకి హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఫీవర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ కెమికల్స్ వచ్చి మన థెర్మోస్టాట్ ని రెగ్యులేట్ చేయడం వల్ల ఫీవర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కెమికల్స్ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతాయి అనేది మనం గమనిస్తే మన కారణం తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కెమికల్స్ సాధారణంగా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే పదార్థాలుగా మనం చెప్పుకుంటాం, కానీ కొన్నిసార్లు ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులు, ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ గా అయినప్పుడు అప్పుడు కూడా ఈ కెమికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయండి. అప్పుడు కూడా మనకి ఫీవర్ రావడం జరుగుతుంది. కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల, డ్రగ్ ఫీవర్స్ అని పిలుస్తాం, ఆ మెడికేషన్స్ కూడా సేమ్ ఈ థెర్మోస్టాట్ ని డిస్టర్బ్ చేయడం వల్ల మనకి ఫీవర్ రావడం జరుగుతుంది. ఇంకా ఆటో ఇమ్యూన్ డ్రగ్స్, ఇన్ఫెక్షన్స్ పక్కన పెట్టేస్తే క్యాన్సర్స్ అండి, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఇతర క్యాన్సర్స్ లో ఏమవుతుంది, ఈ క్యాన్సర్ సెల్స్ జనరల్ గా మళ్ళీ సిమిలర్ పదార్థాలని రిలీజ్ చేయడం వల్ల అగైన్ సేమ్ ప్రాసెస్, థెర్మోస్టాట్ డిస్టర్బ్ అవడం వల్ల ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ అనేది జబ్బు కాదు, ఒక సిమ్టమ్ మాత్రమే. ఆ ఫీవర్ వెనకాల రకరకాల జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా 80% కేసెస్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కేసెస్ లో ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్నిసార్లు మెడికేషన్స్, కొన్నిసార్లు క్యాన్సర్స్. ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి చాలా అరుదుగా వచ్చేవని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఆగకుండా ఫీవర్ వచ్చినప్పుడు, మనందరికీ ఫీవర్ వచ్చి ఉంటుంది, 2-3 రోజుల్లో తగ్గిపోవడం మనం చూస్తుంటాం. జనరల్ గా ఏ హానికరం కాని ఫీవర్ ఎట్లుంటుంది అని మనం చూసినట్లయితే స్వల్పంగా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా మనం యాక్టివ్ గా ఉంటాము, ఆహారం తీసుకోగలుగుతాం, మన పనులు మనం అంతవరకు చేసుకోగలుగుతాం, కొద్దిగా రెస్ట్ అవసరం అవ్వచ్చు. కానీ సిక్ అయిపోవడం, డల్ అయిపోవడము, మన కాన్షియస్నెస్ లో మార్పు, ఎక్కువగా నిద్రపోవడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, ఇంకా 103, 104 కంటిన్యూగా నాన్ స్టాప్ గా ఫీవర్ వస్తుండడము, ఇంకా రెడ్ స్పాట్స్ శరీరంలో బ్లీడింగ్ స్పాట్స్ వంటివి రావడము, ఇంకా బ్లీడింగ్ సిమ్టమ్స్ తో వచ్చే ఫీవర్ కానీ, ఇంకా విపరీతంగా బరువు తగ్గిపోవడం, అంటే 10% కంటే ఎక్కువ మన బాడీ వెయిట్ లో విత్ ఇన్ 3 months 6 months లో మనకి బరువు తగ్గిపోవడం, ఆకలి బాగా తగ్గిపోవడము, ఇంకా విపరీతంగా చెమటలు పడడం. అంటే చెమటలు పడడం అంటే జనరల్ గా ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ ఎట్లుంటుందంటే, నైట్ టైంలో నిద్రలో చెమటలు పడుతుంది. ఆ చెమటల వల్ల బట్టలన్నీ తడిచిపోతాయి, బెడ్షీట్ కూడా తడిచిపోతుంది, అంత విపరీతంగా చెమటలు పడ్డం అన్నట్టు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే కొద్దిగా సీరియస్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఫీవర్ తో కణాలన్నీ పడిపోతాయి, బ్లడ్ కౌంట్స్ అన్ని పడిపోవడం, విపరీతంగా పెరిగిపోవడం, ఇవి కూడా కొద్దిగా డేంజర్ సైన్స్ సూచిస్తాయి. సో కేవలం ఫీవర్ ఒకటే కాదండి, ఫీవర్ తో పాటు ఏ లక్షణాలు ఉంటాయి, కంటిన్యూస్ గా ఫీవర్ ఉంటూ ఈ లక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా డేంజర్ బెల్స్ అండి. అంటే మనం ఖచ్చితంగా అది సీరియస్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సింపుల్ టెస్ట్ల ద్వారా మనం అది ప్రాబ్లం ఏంటని నిర్ధారించుకోవచ్చు. కొన్నిసార్లు మీకు ఖచ్చితంగా హెమటాలజిస్ట్ అవసరమో, ఇన్ఫెక్షస్ డిసీజ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. మీకు కంటిన్యూస్ గా ఫీవర్ ఉన్నప్పుడు మీ పరిస్థితి డిఫరెంట్ గా ఉండొచ్చండి. ఎందుకంటే ఫీవర్ ఉన్నప్పుడు ఇది సింపుల్ గా నేను చెప్పే ట్రై చేస్తున్నా, కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటినీ ఈ వీడియోలో అడ్రస్ చేయడం కష్టం అవుతుంది. అందుకే మీకు యూస్ఫుల్గా ఉండడానికి కింద డిస్క్రిప్షన్ లింక్లో కొన్ని ఫ్రీ రిసోర్సెస్ నేను అందుబాటులో ఉంచాను, అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దాంతో పాటుగా సెకండ్ ఒపీనియన్కి మీకు అవసరమైతే దానికి ఒక లింక్ ఉంటుంది. ఇంకా న్యూస్ లెటర్ అనే ఒక సపరేట్ టూల్ కిట్స్ కూడా ఉందండి, అది కూడా మీకు ఉపయోగం అయితే మీరు ఖచ్చితంగా దాన్ని వాడుకోండి. ఇప్పుడు మీరు ఈ ఫీవర్తో కంటిన్యూగా సఫర్ అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి టెస్టులు ఉంటాయి జనరల్గా మనం గమనించినప్పుడు, ఈ కంటిన్యూస్ ఫీవర్ ఉన్నప్పుడు నాకు చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవడానికి ట్రై చేస్తాము. జనరల్గా లాంగ్ టర్మ్ ఫీవర్స్ అన్ని కూడా కొన్ని ఏటిపికల్ ఇన్ఫెక్షన్స్, అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ ఉండేకి అవకాశం ఉంటుంది. ఇందులో అన్నిటికంటే ట్యూబెర్క్లోసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా కొన్ని వేరే అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి ఇన్ఫెక్షన్ ని కనుక్కోవడానికి, వాటిని ఉపయోగించి కనుక్కోవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రతని తెలుసుకోవడానికి సిఆర్పి, ప్రోకాల్స్టోనిన్, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్ మార్కర్స్ ఉంటాయి, అవి ఉపయోగించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ హోల్ బాడీ పెట్ స్కాన్ అని యూస్ చేస్తాం. పెట్ స్కాన్ కేవలం క్యాన్సర్ కోసమే కాదు, ఇన్ఫెక్షన్ ఎక్కడుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తెలియకుండా మన శరీర ప్రాంతంలో ఎక్కడో ఒక చోట యాబ్సెస్ రూపంలో దాంకొని ఉండొచ్చు కదా, వాటిని పిక్ చేయడానికి మనకి పెట్ స్కాన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ కాకుండా ఆటో ఇమ్యూన్ కదా, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరం పైన దాడి చేసి జబ్బులు కొన్ని ఉంటాయి కదా, వాటిని రూల్ అవుట్ చేసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఏఎన్ఏ ప్రొఫైల్ కానీ, ఏఎన్ఏ టెస్ట్ అని కొన్ని ఉంటాయి రకరకాల. దీనిలో రకరకాల ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. మీ అవసరం బట్టి, మీ పరిస్థితి బట్టి డాక్టర్ అడ్రస్ చేస్తారు. ఈ పక్కన పెట్టినాక రీసెంట్గా ఏమైనా మెడికేషన్స్ వాడినారా అనేవి కూడా గమనించడం జరుగుతుంది. రేర్గా కొన్నిసార్లు హైపర్ థైరాయిడిజం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా షూట్ అయిపోవడం కూడా ఫీవర్కి దారి తీయచ్చు. ఇవన్నీ వదిలేస్తే లాస్ట్గా క్యాన్సర్స్ కదా,
బ్లడ్ క్యాన్సర్స్ లేదంటే ఇతర క్యాన్సర్స్. ఇక్కడ క్యాన్సర్స్ విషయానికి వస్తే బ్లడ్ టెస్ట్, బోన్ మ్యారో ఎగ్జామినేషన్, ఫ్లో సైటోమెట్రీ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ పెట్ స్కాన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ యూజువల్గా ఇవన్నీ అయ్యేలోపు మనకి ఖచ్చితంగా క్లియర్గా కారణం ఏంటని తెలిసిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి డిసీజ్కి, ప్రతి ప్రాబ్లమ్కి మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్గా సొల్యూషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మనం టైంకి డయాగ్నోస్ చేయాలి తప్పిస్తే ఆల్మోస్ట్ ఈ అన్ని జబ్బుల్లో 80% 90% వరకు మనకి సొల్యూషన్స్ ఉంటాయి. పేషెంట్స్ తిరిగి నార్మల్ అవడానికి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి.